అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గోధుమ సాగులో యాజమాన్యపు మెలకువలు, మిరప కోతలు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూత పిందె దశలోని జీడి మామిడి తోటల్లో సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చలికాలంలో మాత్రమే అందివచ్చే ఆహార పంట గోధుమ. గోధుమను మన దేశంలో ఎక్కువగా ఉత్తర భారతంలో సాగు చేస్తారు. కానీ తెలంగాణలో చలి ఎక్కువగా ఉండే సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 5,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంగారెడ్డి జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గోధుమ పంటపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ ఏడాది 24 రకాలపై అధ్యయనం చేస్తున్నారు. గోధుమ సాగులో రకాలు, యాజమాన్యపు మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడి అగ్రానమీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయలక్ష్మి. తెలంగాణలో 5,000 ఎకరాలలో మనం గోధుమను సాగు చేస్తున్నాము. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో మనము గోధుమను ఎక్కువగా సాగు చేస్తున్నాము. ఇది 4 నెలల పంట. సో దీన్ని మనం అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్యలో విత్తుకోవచ్చు. విత్తే దూరం వరుసకు మధ్య 22.5 సెంటీమీటర్లు. ఇందులో మనకు ప్రధానంగా వ్యవసాయ పరిశోధనా స్థలంలో 24 రకాల మీద అధ్యయనం చేస్తున్నాము. కళ్యాణ్ సోనా, తర్వాత సోనాలిక అనే రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి. ఎరువుల యాజమాన్యానికి వస్తే సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను కలిపి వాడడం మంచిది. ఎకరానికి 4 నుంచి 6 టన్నుల పశువుల ఎరువుతో పాటు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాషియంను అందించే ఎరువులను మనం వేసుకోవాలి. భాస్వరం మరియు పొటాషియం ఎరువులను విత్తే సమయంలో ఒకేసారి దుక్కిలో వేసుకోవాలి. దాంతోపాటు నత్రజనిని 3 దఫాలుగా వేయాలి. మొదటి దఫా మనము విత్తే సమయంలో, తర్వాత రెండవ దఫా విత్తిన 30 రోజులకు, మూడవ దఫా విత్తిన 50 నుంచి 55 రోజులకు వేసుకోవాలి. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే ప్రతి పంటలో కూడా మనకు అన్ని రకాల కలుపు మొక్కలను గమనిస్తాము. గోధుమలో కూడా మనకి గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాటి కలుపు మొక్కలు 2 గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ విత్తిన వెంటనే 2 రోజుల్లోపు మనము పెండిమిథాలిన్ 1 నుంచి 1.25 లీటర్లు పిచికారీ చేయడం వల్ల మనకు విత్తిన వెంటనే కలుపు రాకుండా నివారించుకోవచ్చు. తర్వాత విత్తిన 20 నుంచి 25 రోజులకు గడ్డి జాతి కలుపు ప్లస్ వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు రెండింటినీ మనం గమనించినట్లయితే మెట్రిబ్యూజిన్ 100 గ్రాముల పొడి మందిని పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే సల్ఫోసల్ఫ్యూరాన్ 13 గ్రాములను 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే మనకు ఓన్లీ వెడల్పాటి కలుపు మొక్కలని గమనించినట్లయితే 2,4-D సోడియం అమైన్ సాల్ట్ను మనము పిచికారీ చేయాలి. గడ్డి జాతి కలుపు మొక్కలను మాత్రమే మనకు గమనించినట్లయితే క్లాడినోఫాప్ 160 గ్రాములను పిచికారీ చేయాలి. తుప్పు తెగులు అనేది ఒకటి గమనించడం జరుగుతుంది. మధ్య ఈనకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు, ఉబ్బెత్తు నిర్మాణాలు మనం గమనించడం జరుగుతుంది. మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా తుప్పు తెగులును మనం నివారించవచ్చు. ఎరువుల యాజమాన్యంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు సాధారణంగా గోధుమలో జింక్ ధాతు లోపం అనేది మనం గమనిస్తూ ఉంటాం. దీని నివారణకు మనకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి 1 వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం వలన మనకు
జింకు ధాతు లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడి మామిడిది ప్రత్యేక స్థానం. దేశవ్యాప్తంగా 8.6 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఏటా 2,700 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతాల్లో జీడి తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జీడి మామిడి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూతకొస్తుంది. ఈ తోటల నుంచి హెక్టారుకు 2,000 నుంచి 2,500 కిలోల జీడిపప్పు దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ సస్యరక్షణ విషయంలో రైతులకు సరైన అవగాహన లేకపోవటం వల్ల 1000 కిలోలకు మించి దిగుబడి సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం పిందె, గింజ అభివృద్ధి చెందే దశలో ఉన్న ఈ తోటల్లో ప్రధానంగా ఆశించే పురుగులు, వాటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న జీడి పంటకు మన ప్రాంతంలో మాత్రం ఆ వైభవం లేదు. ప్రస్తుతం తోటలు పిందె, గింజ అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి. ఈ దశలో తేయాకు దోమ వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనినే టీ దోమ అని పిలుస్తారు. ఇది ఆకుల నుంచి, పూరెమ్మల నుంచి రసాన్ని పీల్చి దిగుబడిని, నాణ్యతను దెబ్బతీస్తుంది. రసం పీల్చినప్పుడు ఎర్రని జిగురు బిందువులను గమనించవచ్చు. అదేవిధంగా లేత చిగుర్లు, పూత నుంచి రసం పీల్చినప్పుడు నల్లని మచ్చలు ఏర్పడటం, పూత మాడిపోవటం, రాలిపోవటం జరుగుతుంది. తేయాకు దోమ నివారణకు జీడి తోటల చుట్టూ జామ, వేప, కోకో, మునగ పంటలు లేకుండా చూసుకోవాలి. కొత్తగా చిగుర్లు వచ్చే సమయంలో మొదటి దఫాగా లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.6 మిల్లీలీటర్ల లాంబ్డా సైహలోథ్రిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత మరియు కాయ దశలో అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారీ చేసుకుంటే తేయాకు దోమ నష్టాన్ని అరికట్టవచ్చు. పిందె తయారయ్యే దశలో పిక్కల మీద తామర పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆంగ్లంలో త్రిప్స్గా వ్యవహరిస్తారు. ఈ పురుగులు పిక్కల మీద చేరి గోకి రసాన్ని పీల్చటం వల్ల గరుకు మచ్చలు ఏర్పడి పిక్కల్లో నాణ్యత తగ్గిపోతుంది. పూ మొగ్గలను కూడా నష్టపరచటం వల్ల పూత రాలిపోతుంది. తామర పురుగుల నివారణకు డిసెంబరు, జనవరి మాసాల్లో లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఫ్రీప్రోనిల్ మందులను పురుగుల ఉధృతిని బట్టి రెండవ దఫాగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పూత, పిందె ఆరోగ్యంగా పెరిగి కాపు బాగా ఉండి మంచి నాణ్యమైన అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. మిరప ఎర్ర బంగారంగా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరపకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. అందువల్ల సాగులో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిరప సాగంటే రైతులకి ఆశల పంటే. అంతేకాక ధరలు బాగుండటంతో గత 2-3 సంవత్సరాలుగా సాగు పుంజుకుంది. ప్రస్తుతం రైతులు మిరప చేలలో కోతలు చేస్తున్నారు. ఎగుమతులకు అనుగుణంగా కోత సమయంలోనూ, కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన లేక మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కోతలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయ నాణ్యత బాగుండి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. లేనట్లయితే పంట నాసిగా ఉండి ధర దక్కదు. మంచి నాణ్యత కోసం మిరప కోతలు ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో గుంటూరు జిల్లా లామ్ ఫామ్లోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు రాష్ట్రమంతటా పలు చోట్ల చూసుకున్నట్లయితే మిరప కోతకు వచ్చిన దశలో ఉంది.
ఆల్రెడీ పలు చోట్ల మనకేంటంటే కోత జరుగుతున్నది, మొదలైంది. ఈ మిరప పంట అనేది భారతదేశంలో ప్రధాన స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల దృష్టిలో చూసుకున్నట్లయితే మన మిరప పంట వెనకబడుతుంది. ఎందువల్లంటే ఈ పురుగు మందుల అవశేషాల వలన. ఈ పురుగు మందుల అవశేషాలు అవి మనకి ఎక్కువగా కనిపించకూడదంటే కనుక మనము ఈ కోత కొయ్యడానికి ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పురుగు మందుల పిచికారీలు అనేవి ముందుగా మానేసుకోవాలి. మార్కెట్లో మనం అమ్మేటప్పుడు అవశేషాలు కనిపించకుండా ఎక్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగుమతులకి బాగుంటుంది. కనుక ముందుగా మనము మిరప మనం కొయ్యాలి అనుకుంటే 20 రోజుల ముందుగా ఎలాంటి రసాయనాలు కూడా దానిపైన పిచికారీ చేయకూడదు. అలాగే మనకి మనం నీరు అది ఆపేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కోత కొయ్యటానికి మనము ఈ మబ్బు పట్టిన వాతావరణము, చల్లని వాతావరణం ఉన్నప్పుడు వీలైనంత వరకు కోతలు కోయటం అనేది ఆపేయాలి. అలా చేసినట్లయితే కనుక మనకి కాయ పాడైపోయి తెల్లకాయ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కాయ కోసేటప్పుడు బాగా పక్వానికి వచ్చిన కాయ, బాగా రంగు తేలిన కాయ ఎన్నుకొని కాయ కోసుకోవాలి. బాగా పక్వానికి వచ్చి చెట్టు పైన బాగా ఇంకాస్త పండు దారడానికి దగ్గరగా ఉన్న కాయలన్నీ కూడా ఒకేసారి కోసేసుకున్నట్లయితే కనుక ఆ విధంగా కోసుకున్న కాయలన్నీ కూడా గుట్టగా పోసి పైన ఏదైనా టార్పాలిన్ పట్టతో కప్పేసి ఉంచినట్లయితే కోసే టైంకి ఏవైతే రంగు రాలేదో అవి కూడా అన్నీ ఒకే రంగులోనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు రైతులు ఎక్కువగా చేసేది ఏంటంటే నేలలపైన మనకి మట్టి పైన పోసి ఆరబెడతా ఉంటారు. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల మనకి నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు, శిలీంధ్రాల వలన మనకి కాయ ఎక్కువగా పాడవడానికి, అలాగే మనకి ఎంతో హాని కలిగించేటటువంటి అఫ్లోటాక్సిన్స్ అనేవి మిరపలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇవి మనకి హాని కలిగించడమే కాకుండా మనకి ఎగుమతులకి ఎంతో అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. కనుక ఈ అఫ్లోటాక్సిన్స్ నుంచి మనము దూరం అవ్వాలంటే మనకి ఈ సిమెంట్ కళ్ళాలపైన లేకపోతే టార్పాలిన్ పట్టాలపైన మనము మిరపని ఎండబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టేటప్పుడు పలుచుగా, ఎక్కువ మందంగా కాకుండా పలుచుగా వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని రోజు మార్చి రోజు మనము వాటిని తిరగదిప్పుతూ ఉండాలి. పైకాయల కిందకి, కింద కాయల పైకి తిరగదిప్పుతూ ఉండడం వలన కాయ తొందరగా ఆరటమే కాకుండా మంచి రంగు, అంటే అన్ని కాయలు కూడా యూనిఫామ్గా ఒకే రంగులో వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఆరబెట్టుకుంటే వాతావరణ పరిస్థితులను బట్టి, ఉష్ణోగ్రతలను బట్టి మనకి ఏంటంటే కాయలో ఉండేటటువంటి తేమ శాతం బట్టి మనకి మిరపకాయలు 15 నుంచి 20 రోజుల్లోపు ఆరిపోతాయి. మనకి మిరప కోసేటప్పుడు సుమారు 70% తేమ ఉంటుందండి. దాన్ని మనం 12 కంటే తక్కువ శాతం వచ్చేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్నట్లయితే కనుక మనకి స్టోరేజ్లో నిల్వలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వాటికి ఎలాంటి బూజు తెగుళ్ళు అవి రాకుండా మిరప చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సూర్యరశ్మి కింద ఆరబెట్టుకోవడం కాకుండా మనకి ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్ సోలార్ డ్రైయర్స్ ఇవి కూడా వచ్చినాయి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే కనుక మనకి 5-6 రోజుల్లో మనకి మిరప ఎండిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత బాగా కాయలు ఆరిపోయిన తర్వాత గలగలలాడినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేడింగ్ చేసుకోవాలండి. ఇది మనకి మిరపలో చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్ళి పండ్లు కొన్నా, ఏం కొన్నా ఒకేలాగా యూనిఫామ్గా ఉన్న వాటిని ఇష్టపడతాము. అట్లాగే మిరపలో కూడా ఒకే సైజు ఉన్న కాయలు, ఒకే రంగు ఉన్న కాయలు చూసి వాటికి గిట్టుబాటు ధర బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేడింగ్ చేసేటప్పుడు మచ్చకాయలు, అలాగే మనకి కొద్దిగా తొడిమలు విరిగిపోయిన కాయలు, అలాగే మనకి తోలు కూడా ఇదే బాగా విరిగిపోయిన కాయలు, అలాంటివన్నీ బాగా పక్కకు తీసేసి ఒకే సైజు ఉన్న కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసుకొని వాటిని మనం సంచుల్లో నింపుకోవాలి. ఈ విధంగా నింపుకున్నట్లయితే కనుక అలాంటి వాటికి మార్కెట్లో మంచి రేట్ వచ్చేదానికి అవకాశం బాగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి సంచుల్లో నింపుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ బాగా రావడానికి లైట్గా వాటర్ చల్లుతూ ఉంటారు. ఈ విధంగా చల్లటం వల్ల తేమ ఎక్కువైపోయి మనకి మిరపలో ఏమవుతుందంటే చాలా తెగుళ్ళు వచ్చేదానికి, అఫ్లోటాక్సిన్స్ డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పనులు కానీ మనం ఎప్పుడూ చేయకూడదు. అలాగే మనము ఈ సంచుల పైన రైతులు ఏం చేస్తారంటే ప్యాకింగ్ అనేది వాళ్ళకి తెలియటం కోసం పేర్లు రాస్తారు. ఈ పేర్లు రాసేదానికి రోడోమిన్ బి అనేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ ఉంటారు. కృత్రిమ రంగులు వాడకుండా మనకి సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే పైన మనం రాసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి వలన కూడా మనకి చాలా రకాలైనటువంటి క్యాన్సర్ కారకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వీటి వలన కూడా మనకి ఎగుమతులకి అవరోధం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మిరప టిక్కీల పైన రాయకుండా ఉంటే మంచిది. విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి చెక్కల పైన మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్లో కూడా మనము ఎలాంటి తేమ అనేది లోపలికి చొరబడకుండా మనం చూసుకోవాలి. ఈ పద్ధతులన్నీ వాడి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతుకి తగు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా మంచి మన ఎగుమతులు కూడా బాగా జరిగి మనకి మంచి లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. జనవరి మాసంలో తీగజాతి కూరగాయలు వేయాలనుకుంటున్నాము. రకాలు, సాగు విధానాలు తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. గుంటూరు జిల్లా త్రిపురాంతకం నుంచి వెంకటేశ్వర్లు. మన రాష్ట్రంలో సాగు చేసే తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనవి ఈ దోస, అదేవిధంగా కాకర, బీర, ఆనప, పొట్ల ఇవన్నీ కూడా మనం సంవత్సరం పొడవునా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. దోస కానీ సాగు చేసుకోవాలనుకున్నట్టయితే పసుపు రంగు కాయల్లో RNSM 3 అనే రకము, అదేవిధంగా చారల రకం అయితే RNSM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా పొట్ల కానీ తీసుకున్నట్లయితే తెల్లకాయ రకాల్లో మనకి శ్వేత అనే రకం సాగు చేసుకుంటే మంచిది. లేదంటే ఆకుపచ్చగా ఉండి చారల కాయలు కావాలనుకున్నప్పుడు PKM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో కాయలు పెద్దగా ఉండే రకం అయితే అర్కా చందన్ అనే రకం సాగు చేసుకోవాలి. అదే ఈ మధ్యకాలంలో కాయలు చిన్నగా ఉండి నారింజ రంగులు, ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. వాటిలో కానీ తీసుకున్నట్లయితే అర్కా సూర్యముఖి అనే రకం మనకి అందుబాటులో ఉంది. ఈ బీరలో అర్కా సుమీత్ అని, అర్కా సుజాత్ అనే రకాల AHR బెంగళూరు వారి రకాలు ఉన్నాయి. వాటిని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కాకర విషయానికి వచ్చినట్లయితే అర్కా హరిత్ అని కానీ లేదంటే కోవన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏదన్నా తీసుకొని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే దోస కానీ తీసుకున్నట్లయితే మనకి ఎకరాకి 500 నుంచి 600 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే పొట్ల కానీ లేదంటే ఆనప కానీ అంటే సొర కానీ తీసుకున్నట్లయితే ఎకరాకి మనకి 600 నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే బీరా కానీ లేదంటే కాకర కానీ తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకి 600 గ్రాముల నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి వస్తుంది. గుమ్మడి గానైతే మనకి కేజీ నుంచి కేజీ 200 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. ఈ పొలాన్ని తయారు చేసుకునే ముందు ఎకరాకు వచ్చేసి 10 నుంచి 12 టన్నులు బాగా చీకిన పశువుల ఎరువుల్ని వేసుకొని ఆఖరి దిక్కులో దున్నుకోవాలి. తర్వాత మనం ఏ పంటను సాగు చేసుకోవాలనే దాన్ని బట్టి ఎంత దూరంలో మనం బోదెలు కానీ లేదంటే బెడ్స్ కానీ తయారు చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. తీగజాతి కూరగాయల్లో తప్పనిసరిగా మనం పందిళ్ళ మీదకి పాకించుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా సాగు చేసుకున్నట్లయితే కాయలు అనేవి నేలకి టచ్ కావు కాబట్టి కాయ కుళ్ళిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కకి గాలి వెలుతురి బాగా సోకటం వలన పిందె తయారవటం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దోస విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 1 నుంచి 1.5 మీటర్ మధ్య దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదే ఈ పొట్ల విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం పెట్టుకోవాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఆనప కానీ లేదంటే గుమ్మడి కానీ కూడా సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం, మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కాకర బీర విషయానికి వచ్చినట్లయితే 1.2 నుంచి 1.5 మీటర్ వరకు పెట్టుకొని మొక్కి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలు నాటుకోవాలి. అయితే మనం సాగు చేసుకునేటప్పుడు ఈ నీటి పారించే పద్ధతిలో కాకుండా డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డ్రిప్పు, అదేవిధంగా వీలైతే మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మనం నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా ఈ కలుపు బెడదను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కాకుండా బోదెలు తోలుకొని సాగు చేసుకునే పద్ధతులు అయితే కలుపు బెడద ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం సాగు చేసుకునేటప్పుడు విత్తిన వెంటనే 24 గంటల లోపు పెండమెథిలిన్ అనే మందుని లీటర్కి 6 మిల్లీలీటర్లు కలుపుకొని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మొలకెత్తే కలుపు మొక్కల్ని మనం రాకుండా చేసుకుని వెడల్పాటి ఆకు కలుపు మొక్కల్ని మొదటి 30 రోజుల పాటు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యానికి విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు వచ్చేసి 32 నుంచి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా 32 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువుని, దాంతోపాటుగా 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో భాస్వరం ఎరువు మొత్తాన్ని కూడా ఆఖరి దిక్కులో వేసుకోవాలి. 25% నత్రజని ఎరువుల్ని కూడా ఆఖరి దిక్కులో వేసుకున్న తర్వాత మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో ప్రతి 3 రోజులకి ఒకసారి కానీ సమాన దఫాలుగా అందించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. డ్రిప్ సౌకర్యం లేని దగ్గర అయితే మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని 3 దఫాలుగా అంటే పూత ప్రారంభం దశలో, తర్వాత ప్రతి 30 రోజులకి ఒకసారి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ ఎరువులకి మొక్కలకి సరిపోయినంత ఎరువులు అందేదానికి అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ దీంట్లో మగపూలతో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాములు నీటి కలుపుకొని 4 నుంచి 5 ఆకుల స్టేజ్లో 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
అలా చేసుకున్నట్లయితే ఆడ పువ్వులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే తీగజాతి కూరగాయల్లో ముందుగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చిత్త పురుగులు అంటే ఆకులు తినే చిత్త పురుగులు, అదేవిధంగా పెంకు పురుగులు ఆశించేదానికి అవకాశం ఉంది. వీటి నివారణకి ఈ థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ఈ తీగజాతి కూరగాయల్లో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించే వాటిల్లో ప్రధానమైనవి తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ. ఈ తామర పురుగులు నివారణకి మనం థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఎసిటామోప్రిడ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని కానీ మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తెల్లదోమ నివారణకైతే ఈ థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని, అదేవిధంగా తామర పురుగుల్ని, దాంతోపాటుగా ఈ పేనుబంకను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వైరస్ తెగుళ్ళు కూడా ఈ తీగజాతి కూరగాయలను నాశించేదానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి కాకర, బీరలో ఈ వైరస్ తెగుళ్ళ ప్రభావం ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ తెగులు ఆశించినప్పుడు ఆకులు పసుపు రంగుకు మారిపోయి, ఆకులు గిడసబారిపోయి చిన్నగా ముడుచుకొని పోయి పూత పిండి రాలిపోవటమే కాకుండా కొత్తగా పూత రావటం జరగదు. ఇటువంటి వైరస్ తెగుళ్ళు ఆశించినట్టు గమనించినట్లయితే ముందుగా గమనించిన వెంటనే 1-2 మొక్కలు కానీ గమనించిన వెంటనే ఆ మొక్కలను తీసేసి తగలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రసం పీల్చే పురుగుల ద్వారా ఈ వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు తెల్లదోమ కానీ, లేదంటే పేనుబంకను కానీ మనం సకాలంలో అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళ యొక్క ఉధృతి పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మేలైన యాజమాన్య పద్ధతులు అంటే డ్రిప్ కానీ, మల్చింగ్ కానీ, లేదంటే పెండాల్ సిస్టమ్ పందిళ్ళ మీదకి పాకించుకోవటం, అదేవిధంగా ఈ తెగుళ్ళు పురుగులకి సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పత్తి సీజన్ దాదాపు చివరికి చేరింది. అయితే గతేడాదితో పోల్చితే ఈసారి ధరలు మందకొడిగానే సాగుతున్నాయి. మిగ్జాన్ తుపానుకు పత్తి నాణ్యతతో పాటు దిగుబడి తగ్గింది. నాణ్యత కలిగిన పత్తికి క్వింటాకు 6,800 నుంచి 7,000 రూపాయల ధర లభిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ పత్తి సంస్థ సీసీఐ జనవరి మొదటి వారం నాటికి 5.5 లక్షల క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. జనవరి తర్వాత పత్తి ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయని సీసీఐ అధికారులు చెబుతున్నారు. We are doing procurement operation of kapas under minimum support price in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు పలు జిల్లాల్లో గల రైతుల నుంచి సుమారు 5.40 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ సేకరించింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, పార్వతీపురం, కర్నూలు జిల్లాల నుంచి ఎక్కువగా పత్తిని కొనుగోలు చేశాం. మొత్తం 32 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా 18 చోట్ల చురుగ్గా కొనుగోళ్లు జరిగాయి. వ్యాపారస్తులతో పాటు సీసీఐ తరపున పత్తి కొనుగోళ్లు జరిగాయి. ధరల్లో ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉన్నాయి. ఈ సీజన్లో గరిష్టంగా క్వింటా పత్తికి 7,600 నుంచి 7,700 ధర పలికింది. అయితే నాణ్యతగా ఉన్న పత్తి తెచ్చిన రైతులకు సీసీఐ నుంచే కాకుండా వ్యాపారుల నుంచి మంచి ధరలు దక్కాయి. ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో కొందరు రైతులు వేచి చూస్తున్నారు. అయితే జనవరి తర్వాత పత్తి ధరలు పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. We expecting that market will go up. Lean cotton prices will go up after January. Also Ginars also there is a continuous buying offers we are getting from the various spinning mills for this lean cotton also. ఈ సంవత్సరం పత్తి మార్కెట్ ఆశాజనకంగా మొదలైంది. దీపావళి ముందు వరకు క్వింటాల్ 7,500 రూపాయల దాకా వెళ్లింది. దీపావళి పండగ తర్వాత ధరలు క్రమంగా పతనం కాసాగాయి. 6,000 నుంచి 6,500 మధ్య ఊగిసలాడుతున్న సమయంలో సీసీఐ కేంద్రాలు తెరవటం రైతులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే జనవరి నుంచి కొనుగోలు పల్చబడ్డాయి. నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కని పరిస్థితి వచ్చింది. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన విధంగానే తడిచిన పత్తిని కొనుగోలు చేసే కొంత మినహాయింపు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.